మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు ఏడా ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్యకాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా మీరు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మీరేంటి, మీకు తెలంగాణ మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగులు హామీలను ఎప్పుడో నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉర్రు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేటతెల్లమైంది ఏంటంటే, ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కేవలం నిన్న రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనికనే ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ దాన్ని మాట్లాడనంటూ రాజకీయంగానే మాట్లాడడం జరిగింది.